దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే మరోవైపున సంపద సృష్టి, ఇది వెరీ ఇంపార్టెంట్. సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా. రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు. అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీ పోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 12-13 కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 25-30% పూర్తి కూడా అయిపోయింది అప్పటికి. ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం. ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయి ఉండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఈ పోర్టులన్నీ రేపు పొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి. ఈ పోర్టులు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో 3 మెడికల్ కాలేజీలు సీట్ల మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పెరుగుదల కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి, టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తాను. లేదు, నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. లేదు, ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదు. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది అనుకుంటున్నాం. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం. అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తారు. ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్ ప్రధానమంత్రి గారు? ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని, దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి.
వీళ్ళు ఎలా చేశారంటే అండి, ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయం, సువేజ్ వేయం, మన పైప్స్ ఉండవు మన దగ్గర. ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం ఒక నిమిషం, అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు 4 అడుగులు 100 ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్ వేసి తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా కన్సిడర్ చేయాలి. ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా, లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, వాటి ఏం చేయాలనేది మనకి ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని చాలాసార్లు చేశాను. ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దీనిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాను, అభిప్రాయం తెలియజేస్తాను. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడతాం. ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్టు సంబంధించి 150 కోట్లు, అట్లనే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు, అలా కాదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడ అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీకి వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, 2 భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తారు. నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా, ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు. అవునా? చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తాను.